వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. సైరస్ నిద్ర లేచి బెడ్ మీద నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు బెడ్షీట్ సార్. దానికి కవర్స్ అంతా చాలా ఇష్టం, ఎందుకో తెలియదు అంత ఇట్లా ఆడుతూ ఉంటారు. నాకేమో వేర్లు పెట్టేస్తారేమో అని చాలా భయము. చూడండి లేచింది కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. బెడ్ దగ్గరే టాయ్స్ అన్నీ పెడతాను, ఆ టాయ్స్ అస్సలు పట్టించుకోరు. సో తనకి ఇలా కబోర్డ్సే ఇష్టం. సైరస్ కమాన్ లెట్స్ గో ఫర్ బ్రష్. నిన్న షాప్కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నా. ఇవన్నీ అఫ్జాన్లో తీసుకున్నటివి. సో అఫ్జాన్లో ఏం తీసుకున్నానంటే డేట్స్ తీసుకున్నాను, 2 డేట్స్, ఇది చియా సీడ్స్, ఇది క్యాష్యూ, ఇది కూడా డేట్స్లోనే అక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. ఇది చూస్తే ఒకలాంటి కాస్ట్ ఉంది, ఇది చూస్తే ఒకలాంటి కాస్ట్ ఉంది. ఇది ఏందో అజ్వా జంబూ అంటే రౌండ్గా ఉంటుంది డేట్స్. ఇది సాఫ్ట్ డేట్స్, కొద్దిగా పొడవుగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి రోస్టెడ్ ఫ్లాక్ సీడ్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో ఫ్లాక్ సీడ్స్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవి కన్నా మీకు ఆ బెనిఫిట్స్ ఏంటి అని తెలిస్తే మీరు దీన్ని యూజ్ చేయకుండా ఉండరు. సో వీటి గురించి కూడా తప్పకుండా ఒక వీడియో చేయాలి. నెక్స్ట్ ఇది సూర్య తీసుకున్నారు లెమనైడ్. నెక్స్ట్ హ్యాపీలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇవి ఒక 10 ప్యాకెట్స్ అన్న తినేసింటాను అనమాట. ఎందుకంటే ఇవి సాల్టెడ్వి, చాలా ఈజీగా ఉంటుంది, ఆకలి వేసినప్పుడు చాలా ఈజీగా తినచ్చు, హెల్తీవి కూడా. సో దీనికి జిప్ లాక్ ఇచ్చేసింటాడు, మనం నీట్గా జిప్ లాక్ చేసేయచ్చు, మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని ఇదంతా అవసరం లేదు. సో దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే మనకి 365 రూపీస్ ఉంటుంది. సో వెయిట్ 200 grams, 365 మిక్స్డ్ అనమాట, అన్నీ మిక్స్ చేసి పెట్టింటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అంజీర్ తీసుకున్నాను. ఇవి ఎక్కువ మిల్క్ షేక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అరౌండ్ అలాంటి కాస్టే ఉంది, 395, 200 grams. సో ఇవే తీసుకునింది. వీటితో పాటు ఒక పఫ్డ్ రైస్ తీసుకున్నాం. ఇది ఎందుకంటే సైరస్ కోసం అనమాట. సో ఇది కింద బౌల్లో వేయించేస్తే తను ఆడుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. సో నిన్న ఇది ఒకటి తీసుకున్నాను. ఇది సూర్య ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయారు, ఇంక ఇది వేస్ట్ అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చి 25 రూపీస్. మేబీ తను మర్చిపోయారు అనుకుంటా. వచ్చిన వెంటనే నేను నిద్రపోయాను, తను ఇంకా చూడలేదు. ఇది మర్చిపోయారు, ఇంక ఇది వేస్ట్ అయిపోతుంది. మిల్కీ మిస్ట్లో ఇది చాలా బాగుంటుంది, మిస్తి దాయ్ అనేసి, చాలా స్వీట్గా ఉంటుంది, పాల్కో లాగే ఉంటుంది, నాకు చాలా ఇష్టము. సో ఇది ఇంకా వేస్ట్ అయిపోయింది. ఇది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక్కడ చూడండి స్టోర్ అండర్ 4 degrees అని ఉంది. సో ఇది ఇంకా వేస్టే, పాడైపోయి ఉంటుంది ఖచ్చితంగా, ఇంకా పడేయాల్సిందే. సో ఇవే నేను తీసుకున్న ఐటమ్స్. ఈ మధ్య అన్నీ హెల్తీవే తీసుకుంటున్నాను, ముందే కొద్దిగా అన్హెల్తీవి, ఇప్పుడు ఫుల్ హెల్తీవే అయిపోయింది. నేను అక్కడ వీడియో చేస్తుంటే సైరస్ ఇక్కడ బట్టలన్నీ పీక్ బయట వేసేసాడు. నాకు ఇలా పని ఏదో ఒకటి పెడుతూ ఉంటారనమాట. సైరస్ స్టాప్ ఇట్ నాన్న. ఇక్కడ మిర్రర్ దగ్గర కొన్ని ఐటమ్స్ పెట్టింటాను, సైరస్వి బాడీ లోషన్, బాడీ షాంపూ ఇవన్నీ పెట్టింటాను. అన్నీ తీసి కింద పడేస్తారు. ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసే బటన్ ఉంటుంది, ఫస్ట్ వెళ్తూనే దాన్ని పీకేస్తూ ఉంటారు. నేను ఏం లేకపోతే తను అక్కడికి వెళ్ళరు, అందుకే కొన్ని ఐటమ్స్ వరకు అక్కడ పెట్టాను. అప్పుడు వచ్చి తను వెళ్ళి అక్కడ సపోర్ట్తో నిలబడుకుంటారు, కొద్దిసేపు అట్లీస్ట్ నిలబడుకుంటారు. మేము ఫోర్స్ చేయము, తనంతటి తానే వెళ్ళి నిలబడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని కొన్ని ఐటమ్స్ నేను ఈజీగా మళ్ళీ సర్ది పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటివే పెడుతూ ఉంటాను. సో వీటిలంతా ఏం అంటే తను నోట్లో పెట్టుకోవడం అలా అంతా ఏం చేయరు, జస్ట్ ఆడుకుంటారు, కింద పడేస్తారు. అలా వచ్చేసి తను ఒక 5-10 minutes నిలబడుకో ఉంటారు, అందుకనేసి అక్కడ పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉన్నాము. నాకు అప్పుడప్పుడు అంటే మంత్లో ఒక 2-3 times అన్నా సూర్య ఇలా బయట తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే మార్నింగే నేను లేచి వంట చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ పాత్రలు వాష్ చేసి ఇలాంతా నాకు టైం వేస్ట్ అవ్వకూడదని కొద్దిగా ఫ్రీగా ఉండాలనేసి అలా చేస్తూ ఉంటారు. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు. సైరస్ అయితే ఈ మధ్య బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తను సూర్య డ్రైవ్ చేసేటప్పుడు అన్నీ అబ్జర్వ్ చేసి అన్నీ తను ట్రై చేస్తున్నారు అనమాట. స్టీరింగ్ మూవ్ చేయడం కానీ, గేర్ మార్చడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. రేడియో ఆన్ చేసేస్తారు, ఇలా అంతా చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామో అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా కోర్మంగ్లాకి వెళ్తున్నాం. ఆల్రెడీ మీకు ఒకసారి చూపించినాను అనమాట, హోల్ ఇన్ ద వాల్, చాలా సూపర్గా ఉంటుంది అక్కడ. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నాకు కోర్మంగ్లా ఏరియా కూడా చాలా ఇష్టము. అక్కడ చెట్లంతా వచ్చేసి ఎప్పుడు చాలా ఇయర్స్ ముందు నాటి పెట్టినవి, చాలా పెద్దగా ఉంటుంది, చల్లగా ఉంటుంది
ఉంటుంది చూడడానికి కూడా. సో అందుకే మీకు కూడా వ్యూ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా హోల్ ఇన్ ద వాల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈరోజు స్ట్రాబెర్రీ డ్రింక్ ఒకటి ఆర్డర్ చేసాం. ఫస్ట్ అది ఇచ్చేసారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సారస్ని ఇలా టేబుల్ మీద కూర్చోబెట్టింటే తను స్పూన్స్తో ఫోక్స్తో అంతా ఆడుతూనే ఉన్నారు. ఆ లోపల బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. ఇది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఉంటుంది. సో దీంట్లో ప్యాన్ కేక్స్, సాసేజ్, స్క్రాంబుల్ ఎగ్, హనీలో కొద్దిగా సినమెన్ యాడ్ చేశారు. సినమెన్ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నా బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చేసి సూర్యాది. తనకి ప్లేట్లో మష్రూమ్స్ ఇచ్చారు, నెక్స్ట్ బీన్స్, మ్యాష్డ్ పొటాటో, తనకు కూడా సాసేజ్, నెక్స్ట్ ఎగ్స్, కొద్దిగా స్పినాచ్, బేకన్. ఇవి కొంచెం హెల్తీవే అనమాట. బేకన్ కొంచెం ఆయిలీగా ఉంటుంది, మిగతావన్నీ హెల్తీవే. ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేసాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సారస్ తింటే తను కొద్దిసేపు తనకి ఇచ్చేయాలన్నమాట. తను కొద్దిసేపు ఆడుకున్న తర్వాతే మళ్ళీ వదులుతారు, లేకపోతే వదలరు. సో ఇంకా తినేసిన తర్వాత ఇంటికి వచ్చేసాం. ఎప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా స్టమక్ చాలా లైట్గా ఉంటుంది. ఫుల్గా తింటాము కానీ చాలా లైట్గా ఉంటుంది. ఫుల్ నిద్రపోతాము, ఒక 2 hours అన్నా నిద్రపోతాము, అలానే చేస్తుంటాం. సో మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను మిల్క్ షేక్ చేద్దామనేసి మిల్క్ షేక్స్కి అన్నీ నానపెడుతున్నాను. సో ఈ రెసిపీ నేను సపరేట్గా పోస్ట్ చేశాను, మీరు ఒకసారి చూడకుండా ఉంటే అది ఒకసారి చూడండి. చాలా ఈజీ. నాకు ఆ మిల్క్ షేక్ తాగుతున్నప్పటి నుంచే హెయిర్ ఫాల్ అంతా తగ్గిపోయింది. చాలా హెయిర్ ఫాల్ ఉండేది నాకు డెలివరీ తర్వాత నుంచి. ఎప్పుడు చూసినా తల దువ్వితే హెయిర్ అంతా ఎక్కువ వచ్చేసేది. సో అదంతా నాకు చాలా వరకు తగ్గుతూ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకా కొద్దిగా టైం ఉన్నింది. సారస్ నిద్రపోయేటప్పుడు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈరోజు యాపిల్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే మేము ఏం తినలేదు, ఎందుకంటే అక్కడ తినిందే ఫుల్గా ఉన్నింది. సో అందుకే ఏం తినలేదు, జస్ట్ మిల్క్ షేక్స్, ఫ్రూట్స్ తినేసి అలానే ఉండిపోయాం. సారస్ వచ్చేసి సెర్లాక్ తిన్నారు. తిన్న తర్వాత తను చూడండి ఇలా ఈవినింగ్ నిద్రపోయి లేచిన తర్వాత తను మంచి మూడ్లో ఉంటారు, ఇలా బాగా ఆడుకుంటూనే ఉంటారు. కొద్దిసేపు వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. తను ఎక్కడ నిద్ర వస్తే అక్కడ అలానే పడుకుంటూ ఉన్నారు. బాగా ఫన్నీగా అనిపించింది. చిన్న స్టార్ట్స్ తీసుకున్నాను. సో మీతో కూడా షేర్ చేద్దామనేసి ఒక 2-3 days ముందు మల్బార్కి వెళ్ళినాను కదా, సో అక్కడ తీసుకున్నటివి నాకైతే చాలా బాగా కలెక్షన్ వచ్చేసింది. నేను ఎక్కువ యూజ్ చేసేది, ఎక్కువ మార్చను అనమాట. పెద్దవి తీసుకుంటే నేను ఎక్కువ స్టార్ట్స్, రింగ్స్, బ్రాస్లెట్స్ ఇవే ఇష్టము. మిగతా బ్యాంగిల్స్ కానీ నెక్లెస్ ఇవంతా నేను చాలా రేర్ వేసేది. ఎప్పుడు జీన్స్ వేస్తుంటాను, సింపుల్ డ్రెస్సెస్ వేస్తుంటాను. సో దానికి నేను చూస్తే స్టడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. స్టడ్స్లో కూడా హ్యాంగింగ్స్ చాలా రేర్ నేను వేసేది. స్టడ్స్ అయితేనే పడుకునేటప్పుడు అన్కంఫర్టబుల్ లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. స్టడ్స్ అన్ని డ్రెస్సెస్లోకి సెట్ అవుతుంది. హ్యాంగింగ్స్ అనుకోండి కొన్ని డ్రెస్సెస్లోకి సెట్ అవుతుంది, జీన్స్లోకి కొంచెం చూడడానికి బాగుండదు. సో నేను స్టడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. సో నాకు అక్కడ వెళ్ళినప్పుడు స్టడ్స్ బాగా నచ్చేసింది. ఒక 2 times వెళ్ళినాను గిఫ్ట్ తీసుకోవడానికి. సో నాకు అప్పుడు నచ్చింది, అందుకనేసి నేను తీసుకున్నాను. సో ఈ స్టడ్స్ తీసుకున్నాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఇలా వచ్చింది. ఫోకస్ అవ్వట్లేదు, నేను చూపిస్తాను ఇక్కడ సపరేట్గా. చాలా బాగా నచ్చేసింది నాకు. ఆ డిజైన్ అనేది చాలా బాగా నచ్చింది. నాకు అలా ఉంటేనే, చాలా సింపుల్గా ఉంటేనే ఇష్టము. ఒకటి ఇది తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి ఇలా వచ్చింది. ఇవి కూడా కొద్దిగా వెయిట్లెస్, అంత ఎక్కువ వెయిట్ ఉండదు అనమాట. సో నేను ఎక్కువ వైట్ స్టోన్స్లోనే ప్రిఫర్ చేస్తుంటాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గ్రీన్ కానీ మెరూన్ కానీ ఇవి తీసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టుకునేటప్పుడు కూడా వైట్ స్టోన్స్వే. సో ఇవి కూడా వైట్ స్టోన్స్లోనే ఉన్నాయి. ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇది ఇలా ఉంది డిజైన్, చాలా డిఫరెంట్గా ఉన్నింది, అందుకే తీసుకున్నాను. ఒక 2-3 times నేను వెళ్ళి చూస్తూ ఉన్నాను, నాకు నచ్చింది. ఇంకా సరే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి తీసుకున్నాను. నాకు చాలా డిఫరెంట్గా ఉన్నింది, అందుకే నచ్చింది. ఈ స్టడ్స్ వైట్ స్టోన్లో ఉంది, సో అందుకే తీసుకునేసాను. వైట్ స్టోన్ స్టడ్సే నాకు చాలా ఇష్టము. ఇలా ఇంత పెద్దగా కూడా ఉండకూడదు, నాకు ఇంకా చిన్నగా ఉండాలి, అప్పుడే నచ్చుతుంది. సరే ఈ డిజైన్ డిఫరెంట్గా ఉంది అనేసి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇలా వస్తుంది. ఇది చాలా వెయిట్ తక్కువ, ఇది ఎక్కువ కాస్ట్ కూడా లేదు, చాలా తక్కువ కాస్టే పడింది. సో ఇది వచ్చేసి ఒక 5500 పడింది. గ్రామ్స్ కూడా నాకు గుర్తులేదు. సో చాలా వెయిట్ తక్కువగా ఉంది అనేసి ఇది తీసుకున్నాను. ఇది కొంచెం వెయిట్ ఉందన్నమాట, ఇది 2.5 grams అలా ఉన్నింది. సో ఇదైతే తక్కువ, ఇది వెయిట్ గుర్తులేదు నాకు, కాస్ట్ అయితే 5500, అది బాగా గుర్తుంది. ఇది వచ్చేసి 2.5 grams ఉన్నింది. సో బాగుంది. కొన్ని టైమ్స్ ఏం చేస్తానంటే కొద్దిగా బాగా స్ట్రాంగ్గా ఉండేలాగా తీసుకుంటూ ఉంటాను, కొన్ని ఇలా వెయిట్ తక్కువ ఉండేటివి కూడా తీసుకుంటూ ఉంటాను. కలెక్షన్ బాగుంటే అలా తీసుకుంటాను అనమాట. సో ఇవే నేను తీసుకున్నటివి. ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. సో ఇవే
సో మలబార్లో అయితే చాలా సూపర్గా ఉన్నాయి, మీరు హ్యాపీగా వెళ్ళి తీసుకోవచ్చు. చాలా మంచి కలెక్షన్ ఉంది. నాకు ఇప్పుడు జిఆర్టీ కంటే కూడా మలబారే ఎక్కువ బాగా నచ్చింది. ముందు ఎక్కువ జిఆర్టీలో తీసుకుంటున్నాను, ఇప్పుడు మలబార్లో చాలా మంచిగా పెట్టారు. ఈరోజు వీడియో మీకు నా వీడియో నచ్చింటే లైక్ షేర్ కమెంట్. ఏమైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.